హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 38కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు జరిగే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫిబ్రవరి 3కి సంబంధించిన థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ నోట్స్ని కూడా నిన్న పోస్ట్ చేయటం జరిగిందండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు మన ఛానల్లో ఆ వీడియోను చూడవచ్చు. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్ట్లోని మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము మతపరమైన ప్రదేశాలు. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము పిల్లలకు నచ్చిన అంశంపై సొంతంగా కనిపించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము ఏనుగు. ఈ 3 అంశాలపై మొదటి 5 నిమిషాల కార్యక్రమమైన సంభాషణను వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ నిన్న కథను చదివి వినిపించడం జరిగింది. ఈరోజు వచ్చేసి ఆ కథకు సంబంధించిన కృత్యాలు చేయించాలి. ఇక్కడ నేను మా విద్యార్థులతో ఆ కథను చదివించడం జరిగింది. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా ఆ కథను చదివారో చూద్దాం. ఓకే పిల్లలు, మనం ఈ కథ నిన్న చెప్పుకున్నాం కదా, మీకు అర్థమైందా మంచిగా? ఓకే, మరి ఇప్పుడు ఎవరు చదువుతారు ఈ కథని? చదువు. ఒక ఊరిలో కథ పేరు చెప్పు ముందు. కథ పేరు తొండ సలహా. ఊరిలో భారతి అనే మహిళ రైతు ఉండేది. ఆమె వద్ద 2 ఎద్దులు ఉండేవి. అవి చీటికి మాటికి ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవి. ఒకరోజు భారతి పొలం దగ్గర విచారంగా కూర్చొని ఉంది. అక్కడ చెట్టుపై ఒక తొండ ఉంది. అది ఆమెని చూసి ఏమైంది అమ్మా, ఎందుకు ఇలా కాదు అలా దిగులుగా ఉన్నావు అని అడిగింది. నువ్వు చదువు నాన్న ఇక్కడి నుంచి. అప్పుడు డు అది డా పంపిస్తే డు. అప్పుడు భారతి ఎంతో దారు. ఇది ఏం అక్షరం? డబ్బు. గుర్తు తెచ్చుకో, ఇదేం అక్షరం? పెట్టి. ఎంతో డబ్బు పెట్టి. ఎద్దులు నువ్వు ఆగురా, తన చదవని. కొన్నాను. ఇది నా కింద నా వత్తు. కొన్నాను. కానీ మే ఎక్కడుంది? ఇదేం అక్షరం? వి. వాగుడిస్తే వి. అవి. పా కింద రావతుంది. ప్రతిరోజు. గో. గోడవ అబ్బా, అక్కడ ఉన్న చదవాలి.
డు తు పడుతూ పడుతూ ఇలా అక్కడ ఉన్న అక్షరం ఏంటి? ఊ. లా ఇది లానా? ఉన్నా ఆ. నీ ఇదేంటి? ఈ. ఉన్నాయి ఉన్నాయి. నాకు దీర్ఘ ఉంది కదా. ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి కథ ఏనుగు పిల్ల గర్వం. ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా కథను చదివారో ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, మీ కథ పేరేంటి? గర్వం. ఏనుగు పిల్ల గర్వం. మరి ఎవరు చదువుతారు ఫస్ట్? నువ్వు చదువు. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. అవన్నీ వేలు పెట్టి చదవాలి చదివేటప్పుడు. అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్ళేవి. అందులో చేపలు, తాబేళ్లు, ముసళ్ళు ఉండేవి. నెక్స్ట్ నువ్వు చదువు నాన్న, కంటిన్యూషన్. అక్కడకు వచ్చే ఏనుగు గుంపులు ఏనుగుల గుంపులు ఉండే పిల్ల ఏనుగుకు గర్వం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు తన తొండంతో చెరువులోని నీటిని జల్లి అలజడి చేసి చేపలను, తాబేళ్లను, ముసలని భయపెట్టి వెళ్ళేది. అక్కడి నుంచి ఇది గమనించిన ఒక ముసలి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనుకున్నది. పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ముసలి పిల్ల, మనం ఒక పందెం కాసుకుందామా అని అడిగింది. నెక్స్ట్ నుంచి నువ్వు చదువు నాన్న. ఎక్కడి నుంచి చదువుతావా? ట్రై చేయి, చదువు. సరే అన్నది ఏనుగు పిల్ల. అప్పుడు ముసలి పిల్ల బాగా బలమైన తాడుకి ఒక చివర కట్టేవా. ఒక చివర నేను రెండవ వైపును నువ్వు లాగుదాం అని నీ బలం ఉపయోగించి తాడు లాగి ఒడ్డు నీలకి నేను కాదది నన్ను రప్పించు. అక్కడి నుంచి నువ్వు చదువమ్మా. రప్పించు దగ్గర నుంచి నెక్స్ట్ నువ్వు కంటిన్యూషన్ చేయి.
తరువాత స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ కథ ఇవ్వబడింది. మా స్కై గ్రూప్ విద్యార్థులు ఏ విధంగా ఈ కథను చదివారో ఒకసారి చూద్దాం. మా పిల్లలు ఈరోజు మన కథ పేరేంటి? ఏనుగు పిల్ల గర్వం. చదువు అమ్మ స్వప్న, నువ్వు చదువు ఫస్ట్. అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకు వెళ్ళేవి. అందులో చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు ఉండేవి. అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు గౌరవం కాదది, గర్వం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు తన తొండంతో చెరువులోని నీటిని జల్లి అలజడి చేసి చేపలను, తాబేళ్లను, మొసళ్లను భయపెట్టి వెళ్ళేది. ఇది గమనించిన ఒక మొసలి పిల్ల ఏనుగుకు బుద్ధి చెప్పాలనుకున్నది. పిల్ల ఏనుగు వచ్చినప్పుడు మొసలి పిల్ల, మనం ఒక పందెం కాసుకుందామా అని అడిగింది. సరే అన్నది ఏనుగు పిల్ల. అప్పుడు మొసలి పిల్ల బలమైన తాడుకి ఒక చివర నేను రెండవ వైపు నువ్వు లాగుదాం. అక్కడి నుంచి నువ్వు చదువు. ఇక్కడ నీ బలం ఉపయోగించు తాడు ఉపయోగించి తాడు లాగి మీదకి అక్కడ ఒక పదం వదిలేసావు. ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే నీటిలోని జంతువులను ఏమీ అనకూడదు, నీటిని పాడు చేయకూడదు అని మొసలి పిల్ల చెప్పింది. ఇంతేనా? సరే అంది పిల్ల ఏనుగు. తాడుకొన నోటితో పట్టుకొని నీటిలోకి వెళ్ళింది మొసలి. వెళ్ళింది మొసలి. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఆపాలి. మొసలి రెండవ కొన పట్టుకొని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. కానీ అంగుళమైన కదిలించలేదు. అప్పుడు పిల్ల ఏనుగు ఓటమి ఒప్పుకున్నది. ఓకే. మైండ్ మ్యాప్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో నేర్చుకున్న కథలోని ఒక పదంతో మైండ్ మ్యాప్ చేయాలి. మా విద్యార్థులతో ఏ విధంగా చేసినది ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, మనం ఈ కథలోంచి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ చేయాలి. ఓకే, ఏ పదం తీసుకుందాం? చెట్టు అని రాయండి. మధ్యలో చెట్టు రాసారా? చెట్టు. ఓకే, ఇప్పుడు చెట్టుకు సంబంధించినవి అన్నీ రాయండి. చుట్టూ ఏమేమి ఉంటాయి? చెట్టు కొమ్మలు రాయాలి. కొమ్మలు. ఇంకా ఇంకేమొస్తాయి చెట్టు నుండి మనకు? పువ్వులు. ఇంకా ఇంకేమొస్తాయి చెట్టు నుంచి మనకి? పండ్లు రాయండి. నీట్గా రాయాలి. పూలు, కొమ్మలు, పండ్లు, ఇంకా కూరగాయలు రాయండి. కూరగాయలు నీట్గా రాయాలి. కూరగాయలు. యాలు లా కొమ్మిస్తేలు. నెక్స్ట్ ఇంకా ఇంకేమొస్తాయి మనకి చెట్టు నుండి? ఆలోచించండి, చెప్పండి. కలప. బంక. ఇంకా చెక్క. ఇంకా కాగితం. రాసేయండి.
తరువాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలో నచ్చిన లేదా కొత్త పదాలు వాటిపైన వాక్యాలను తయారు చేసి సారాంశాన్ని రాబట్టాలి. ఓకే పిల్లలు, ఫస్ట్ ఏనుగు ఏనుగు అనే పదం రాసి దాని మీద సొంత వాక్యం రాయాలి. ఏనుగు ఏనుగు ఏనుగు. ఇప్పుడు దానిపైన కింద వాక్యం రాయండి. ఏనుగు ఆ పదం వచ్చే విధంగా వాక్యం రాయాలి. ఏమి రాస్తారు? ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. వెరీ గుడ్, రాసేయి. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. రెండో పదం ఏమి రాస్తారు? చెట్టు అని రాయండి. చెట్టు చెట్టు చెట్టు. ఒక లైన్లో పదం రాసి దాని కింద వాక్యం రాయాలి. చెట్టు, టూ కింద టావత్ రావాలి. చెట్టు కాదమ్మా, చెట్టు, టూ కింద టావత్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీని కింద వాక్యం రాయాలి. ఇలా నీట్గా ఉంటుంది. అప్పుడు చెట్టు మీద ఒక సెంటెన్స్ చెప్పండి. చెట్టు పైన పిచ్చుకలు ఉంటాయి. రాయండి మరి. సరే, తర్వాత పదం వచ్చేసి చెరువు. చెరువు 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 రాయండి. చెరువు మీద సొంత వాక్యం చెప్పండి. చెరువులు చాలా ఉంటాయి. చెరువులు చాలా ఉంటాయా? ఇంకా చెరువులో నీళ్లు ఉంటాయి. చెరువులో నీళ్లు ఉంటాయి. ఇంకా చెరువు చాలా పెద్దది. చెరువులో చేపలు ఉంటాయి. రాయండి. ఓకే మరి, రాసారా? తర్వాత పదం దాహం. దాహం దాహం మీద సొంత వాక్యం చెప్పండి. దాహం అయితే మంచి నీళ్లు తాగుతాం. ఓకే, ఇంకా ఇంకా ఏమన్నా తెలుసా? నాకు రాయండి. జంతువులు. జంతువులు జంతువుల మీద సొంత వాక్యం చెప్పండి. అక్కడ జంతువు ఉంది. అక్కడ జంతువు ఉందా? ఇంకా జంతువులు. ఓకే, అది రాయండి. బాగుంది. అడవిలో జంతువులు ఉంటాయి. రాసేయండి. నోట్బుక్ ఇవ్వండి, ఒకటి కరెక్షన్ చేద్దాం. ఏనుగు. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. చెట్టు పైన చాలా పిచ్చుకలు. పిచ్చుకలు పిచ్చుకలు ఏదైనా అనొచ్చు. పిచ్చుకలు ఉంటాయి. చెరువులో చేపలు ఉంటాయి. దాహం. వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. జంతువులు అన్నా నేను. జంతువులను ఏంది? జంతువులు. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఆగనానా? తర్వాత వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళతో కూడా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన శీర్షికను, అలాగే అందులోని పదాలు, వాక్యాలను రాయించాలి. అలాగే సారాంశాన్ని కూడా రాయించాలి. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో ఈ కథ యొక్క సారాంశాన్ని రాయించడం జరిగింది. ఈరోజు కొన్ని పదాలు ఇచ్చి వాటిపైన వాక్యాలు రాయించాను. ఒకసారి చూద్దాం. ఓకే మా పిల్లలు, నేను ఒక పదం చెప్తాను, అది రాసి దానిపైన సొంత వాక్యం రాయాలి మీరు. ఓకేనా? రెడీనా? ఓకే, స్టార్ట్. పందెం. పందెం అని రాసి దాని కింద దాని మీద సెంటెన్స్ రాయాలి. పందెం. పందెం మీద సెంటెన్స్ చెప్పండి. మనం పందెం పెట్టుకున్నామా? నేను నా స్నేహితుడు పందెం పెట్టుకున్నాము. ఓకే, ఎవరు ఏది రాయాలనుకుంటే వాళ్ళు రాయండి మీ ఓన్గా. మీకు ఏ వాక్యం రాయాలనిపిస్తే పందెం వచ్చే విధంగా ఆ వాక్యాన్ని రాయండి. ఎవరు ఓన్గా వాళ్ళు రాసేయండి ఆలోచించి. నెక్స్ట్ పదం ఓటమి. ఓటమి. ఓటమి అనే పదం రాసి దాని కింద ఓటమి వచ్చే విధంగా సొంత వాక్యం రాయండి. తర్వాత పదం విజయం. ఒప్పుకున్నాను. మూడవ పదం విజయం. విజయం. విజయం వచ్చే విధంగా సొంత వాక్యం రాయండి. తాబేళ్ళు. తాబేళ్ళు. పదం అడవి. అడవి అనే పదం రాసి దానిపైన వాక్యం రాయండి. నేను నా స్నేహితుడు పందెం పెట్టుకుంటాము. ఓటమి. నేను పందెంలో ఓటమి ఒప్పుకున్నాను. నేను విజయం సాధించాను. తాబేళ్ళు కాదు, తాబేళ్ళు. చెరువులో తాబేళ్ళు ఉంటాయి. అడవిలో జంతువులు ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు? పందెం. నేను మా స్నేహితుడితో. తర్వాత రాయడం యాక్టివిటీలో భాగంగా
స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో కథలోని పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు గీయించి వాటి పేర్లను రాయించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలను రాయించి సెట్లు సరిదిద్దాలి. తరువాత స్కై గ్రూప్ వాళ్ళతో కూడా ఏదైనా ఒక అంశంపై చర్చ జరిపి దానికి సంబంధించి వారితో రాయించి తప్పులను సరిదిద్దాలి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. తర్వాత మ్యాథ్స్లో వచ్చేసి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము కొలిచే సాధనాలు ఉపయోగాలు. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్లోని ధరలు. స్కై గ్రూప్ వాళ్ళకి విహారయాత్ర ఖర్చులు. ఈ విధంగా ఈ అంశాలపై వారితో గణిత సంభాషణ చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల చార్టును చదివించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలు చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇక్కడ మనం గుర్తులను పరిచయం చేయాలి. దీని మీద యాక్టివిటీని ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను కొన్ని సింబల్స్ చూపిస్తాను, మీరు అవి దేనియో చెప్పాలి నాకు. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఏం సింబల్ చెప్పండి. ఎడిషన్. దీని పేరేంటి? ప్లస్. ప్లస్. దీని పేరేంటి? ప్లస్. దేనికి ఇది? ఎడిషన్ చేయడానికి. వెరీ గుడ్. రాయండి ప్లస్ అని రాసి ప్లస్ అని వేసి ఎడిషన్ అని రాయండి. ఎడిషన్. ఇగో ఇలా రాయండి. ప్లస్ వేసి ఎడిషన్. ADDITION ఎడిషన్. తర్వాత ఇదేంటి చెప్పండి దేనికి? ఇది ప్లస్సా? ఇది కదా ప్లస్ అన్నది. మళ్ళీ ఇది ప్లస్. మైనస్. మైనస్ దేనికి? దానికి ఇంగ్లీష్, మనకు ఇంగ్లీష్ కదా చెప్పాల్సింది. సబ్ట్రాక్షన్. మైనస్ అని పెట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ అని రాయాలి. దీని పేరేంటి చెప్పండి అందరూ? సబ్ట్రాక్షన్ కాదు, మైనస్. దేనికి సింబల్ ఇది? సబ్ట్రాక్షన్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇదేంటి చెప్పండి? ఇంటూ దేనికి? మల్టిప్లికేషన్. గుణకారం. తెలుగులో అయితే గుణకారం, ఇంగ్లీష్లో అయితే మల్టిప్లికేషన్. చెప్పండి అందరూ. మల్టిప్లికేషన్. దీని పేరు ఏంటి? మల్టిప్లికేషన్. ఫస్ట్ సింబల్ పేరు చెప్పండి. ఇంటూ దేనికి సింబల్? మల్టిప్లికేషన్ కి. ఓకేనా? మల్టిప్లికేషన్ అని రాయండి. రాసారా మల్టిప్లికేషన్ అని? ఇక లాస్ట్ చూడండి, డివిజన్. ఇది దేనికి సింబల్? డివిజన్ సింబల్. డివైడెడ్ బై అంటారు. దీన్ని ఏమంటారు? డివైడెడ్ బై. ఏమంటారు? డివైడెడ్ బై. డివిజన్ కి సింబల్ ఇది. డివిజన్. DIVISION. డివిజన్. VISION. డివిజన్. ఓకేనా? ఒకసారి ఇప్పుడు చెప్పండి సింబల్స్ ఒక్కొక్కటి. సో ఇదేంటి? ఫస్ట్ ప్లస్. దేనికి సింబల్ ఇది? ఎడిషన్ కి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది మైనస్. సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఇది ఇంటూ. దేనికి? మల్టిప్లికేషన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది డివైడెడ్ బై. దేనికి ఇది? డివిజన్ కి. ఇప్పుడు నేను ఇంటూ చెప్తున్నాను. ఇంటూ ఎక్కడుంది వీటిలో చెప్పండి, ఏది ఇంటూ? ఓకే, వెరీ గుడ్. సబ్ట్రాక్షన్ సింబల్ ఏది? సబ్ట్రాక్షన్. డివిజన్ సింబల్ ఏది? మరి డివైడెడ్ బై అంటే ఏది? డివైడెడ్ బై అన్న అదే. ఎడిషన్ సింబల్ ఏది? ఓకే, వెరీ గుడ్. మైనస్ ఎక్కడ ఉంది? వెరీ గుడ్. తర్వాత యాక్టివిటీ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుణకారం సమస్యని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీ ద్వారా, స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ అనేది మా విద్యార్థులు ఏ విధంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం ఎవరు చదువుతారు? ఎలాండి? RS అనకూడదు, రూపీస్. 1500 రూపీస్ అని చదవాలి. రూపీస్ అని ముందు చదవక్కర్లా. 1245 అంటే ఇక్కడ ఏం ఇచ్చారు చెప్పండి ముందు.
సుచిత్ దగ్గర ఆ, 1500 ఉన్నాయి. ఆ, అతను ఒక చైర్ కొనాలనుకున్నాడు. చైర్ కాస్ట్ వచ్చేసి 1245 ఆ, ఆ, అతనికి ఇంకా రిమైనింగ్ ఎంత వస్తుందో ఆ, కనుక్కోవాలి. ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి మనం? ఏం యూజ్ చేయాలి? చేయండి, అక్కడ సబ్ట్రాక్షన్ చేయండి, నీట్గా వేయండి, పెద్ద డిజిట్స్ వేయండి కొంచెం. సూర్య నువ్వు వచ్చేసాయి పక్కకు. మైనస్ సింబల్ కూడా పెట్టాలి అక్కడ. ఓకే, ఎంత వచ్చింది? 255 రూపీస్ అన్నమాట. ఓకేనా? తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో గుణిజాలతో ఆటను ఆడించాలి. ఓకే పిల్లలు, గుణిజాలతో ఆట. మనం పోయినసారి 2 యొక్క మల్టిపుల్స్ని రౌండప్ చేసాం, అవునా? ఈరోజు నేను చెప్పే నెంబర్ ఏంటంటే 5 మల్టిపుల్స్ని చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఎవరు చేస్తారు? ఓకే, వెళ్ళు. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండాలి. 5 యొక్క మల్టిపుల్స్ని సర్కిల్ చేస్తున్నారు చూడండి. ఇంకా ఎవరు చేయగలరు? వాళ్ళు రెడీగా ఉండండి. నువ్వు ఒక 10 చేసి వచ్చేయమ్మా. 1 2 3 4 చేసావా ఇప్పటికి? 5. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండాలి. 6. ఓకే, నువ్వు వచ్చేయి, ఇంకొకళ్ళు వెళ్తారు. 7 8. నువ్వు రా సూర్య, రా. అన్నీ నువ్వే చేస్తే మిగిలిన వాళ్ళకి ఏముంటాయి? వచ్చేయాలి సూర్య. నెక్స్ట్ వెళ్ళమ్మా. ఇంకా ఇంకా ఇంకెవరైనా చేయగలరా? 5 మల్టిపుల్స్ రెడీగా ఉండండి. నువ్వు ఇది అయిపోయింది ఛాన్స్, మళ్ళీ నువ్వు చేయకూడదు. ఇంకా చూడండి, ఏమైనా ఉన్నాయా? 5 మల్టిపుల్స్ ఉన్నాయా చూడండి. ఓకే, 5 మల్టిపుల్స్ అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? 0 వచ్చినా 5 వచ్చినా ఎక్కడ రావాలి? 0 5 వన్స్ ప్లేస్ డిజిట్ లో 5 కానీ 0 కానీ ఉన్నాయి అన్నీ కూడా ఏమవుతాయి? 5 యొక్క మల్టిపుల్స్ అవుతాయి, అవునా? ఆ రూల్ ప్రకారం మనం వెతకాలి. ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్లో నేర్చుకున్నాం కదా మనం. ఇంకా ఉన్నాయా? ఓకే ఎనఫ్, ఇంక లేవులే. ఓకే, వెరీ గుడ్. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో నవ్వుతూ ఏడుస్తూ అనే ఆటను, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో రంగురంగులు పొడవు వెడల్పులు అనే ఆటను ఆడించాలి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఆల్రెడీ డే 37 అండ్ 36లో ఇచ్చిన పారాగ్రాఫ్ని ఈరోజు కూడా ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ని చదివించాలి 3 గ్రూప్స్తో. ఫస్ట్ గ్రూప్కి సెంటెన్స్ 1, అలాగే సెకండ్ గ్రూప్కి 2 సెంటెన్సెస్, థర్డ్ గ్రూప్కి 3 సెంటెన్సెస్ అనేది ఇవ్వటం జరిగింది. తర్వాత ఐడెంటిఫై ద వర్డ్స్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళతో 8 వర్డ్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో 10 వర్డ్స్ చదివించాలి. అవే వర్డ్స్ రాయించాలి. సో ఈ 2 డేస్లో వాళ్ళకి ఏ వర్డ్స్ అయితే హార్డ్గా ఉన్నాయో ఆ హార్డ్ వర్డ్స్ని ఈరోజు ఇచ్చి చదివించి రాయించాలి. దీనితో మనకు డే 38కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.